నమస్కారం సార్, మీ పేరు? పేరు డాక్టర్ రాజు లింగాపూర్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? కేంద్రంలో బీజేపీ పాలన కరోనా విషయంలో మాకు చాలా హెల్ప్ చేసింది. హెల్ప్ అంటే లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి అందరికీ మెడిసిన్స్తో సహా, వ్యాక్సిన్స్తో సహా టోటల్గా మొత్తం కంప్లీట్గా టోటల్ హెల్త్ పరంగా 99% మాకు కంప్లీట్గా ఇచ్చేసింది. బీజేపీ పరిపాలన నుంచి 99% మాకు హెల్త్ పరంగా ఇవ్వకపోయింది. అంతేగాక ప్రతి ఒక్క వ్యక్తి ఇంటికి పోయి హెల్త్ కేర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎనీథింగ్ మెంబర్స్, ఆల్ టోటల్ మెంబర్స్ మాకు హెల్త్ కరోనా పరంగా ఎక్సలెంట్ మాకు బాగా ఇచ్చారు. ట్రీట్మెంట్ మంచి ఇచ్చారు. అదేగాక కొన్ని కోట్ల పైసలు పెట్టి కూడా మాకు మెడిసిన్ కూడా చాలా రూపాయలతో మాకు బాగా చేశారు. అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? మోడీ గారి పరిపాలనలో అవినీతి అనేది చాలా కష్టం దొరకడం, అది తప్పది. అదర్ మెంబర్స్ అంటే అనుకుంటచ్చు. కానీ మాకు హెల్త్ పరంగా కాక అన్ని రకాలుగా టోటల్గా ఎలాంటి ప్రాబ్లం చేస్తారు కాబట్టి అది ఎలాంటి అవినీతి లేదు పక్కా అని నేను చెప్తున్నాను. రైతులు పండించిన పంటకు కేంద్రం మద్దతు ధర ఇస్తున్న విషయం మీకు తెలుసా? రైతులకు ప్రతి ఒక్కరికి 99% హెల్ప్ చేస్తూనే ఉన్నది ఆల్రెడీ. ఎవరికి ఒక్క అనేది కాదు, ప్రతి ఒక్క దాంట్లో హెల్త్ పరంగా కావచ్చు, అగ్రికల్చర్ పరంగా కావచ్చు, టోటల్గా రోడ్స్, ఎనీథింగ్ ఎన్లైన్ సార్. మీరు అడిగిన క్వశ్చన్లో ప్రతి దాంట్లో మోడీ సక్సెస్ఫుల్గా ఉండి మాకు సక్సెస్ఫుల్గా చేస్తూ, తనకు మేము అండగా ఉండి, మాకు అండగా ఉండి చాలా సూపర్గా చేస్తున్నాండి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పాలన ఎలా ఉందండి? తెలంగాణలో బీజేపీ పాలన 99% కాదు, 100% పర్ఫెక్ట్గా ఉంది. ఈ మోదీ వచ్చిన తర్వాతనే మాకు చాలా మటుకు ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ గెలిచే అవకాశం కూడా ఉంది. 99% 100 ఉంటుంది ఇది గెలుపు. మాకు కరోనా టైంలో అన్ని రకాలుగా హెల్త్ పరంగా బాగా, మాకు అమౌంట్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా టోటల్ అన్ని విధాలుగా మాకు బాగా చేశారు. యువతను కూడా ప్రోత్సహించాడు. యువత కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని యువతను బాగా ఒక రూట్లో పెట్టి స్టడీ పర్పస్గా ఎనీథింగ్ మనం ఏ విధంగా చూసుకున్నా మోడీ గారు ఖచ్చితంగా విజయంతో మళ్ళీ గెలుస్తారు, హ్యాట్రిక్ కొడతాడు ఖచ్చితంగా. ఇది నా హృదయపూర్తిగా చెప్తున్నాం. ఇది పక్కా ఖచ్చితంగా మోడీ గారు 3 సార్లు కాదు, ఇంకోసారి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ హ్యాట్రిక్ అయితే పక్కా కొడతాడు. ఆ తర్వాత సంగతిగా మనం చెప్పలేము. ఇది అయితే జై జై మోడీ గారు.